ఎంపీ గారు గౌరవనీయులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసిన ఎంపీ కాన్స్టిట్యున్సీ ప్రజానికానికి, గెస్ట్లకి, అలాగే పాత్రికేయులకి నా నమస్సుమంజులు. ఈరోజు మన భారతదేశంలో ప్రత్యేకంగా రాజమండ్రిలో ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజున జరపడం అనేది చాలా ప్రత్యేకత సమకూరుస్తుంది. ఎందుకంటే మహాత్మా గాంధీజీ గారు స్వపరిపాలన గురించి పోరాడి మనకి స్వపరిపాలన అందిస్తే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్వపరిపాలనని సులభతరం చేసి ఈరోజు ఆయన ప్రఖ్యాతి సాధించుకున్నారు. దీనివల్ల ఈ గవర్నెన్స్ అనే కాకుండా ఐ గవర్నెన్స్ అనేది మన ఎంపీ గారు నిర్వచనం ఈ వెబ్సైట్ ద్వారా. ఐ గవర్నెన్స్ అంటే నేను గవర్నెన్స్ చేయగలను. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్. అయితే ఆఫీసర్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనిని ఈ వెబ్సైట్ ద్వారా ఎంపీ గారు ఇంకా సులభతరం చేశారు. కాబట్టి ప్రతి గ్రీవెన్స్ అప్లికేషన్స్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎంపీ గారు చెప్పినట్టుగా మొబైల్ ఫోన్ ద్వారా 80-86% వరకు అందరికీ అందుబాటులో ఉన్నందున ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. అలాగే దీనివల్ల రమేష్ గారు చెప్పినట్టు ఎవ్రీడే ఒక లాగ్ షీట్, ఎన్ని గ్రీవెన్సెస్ అందాయి, ఎన్ని గ్రీవెన్సెస్కి రిప్లై ఇచ్చారు అన్న లాగ్ షీట్ తయారు చేసి ఈమెయిల్ ద్వారా, ఎలాగో ఉండవల్లి గారు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, అన్నిట్లో ముందుంటారు ఆయన. అలాగే ల్యాప్టాప్లో ఆయన ఢిల్లీలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఇంటర్నెట్ ద్వారా పంపిస్తే మీరు చూసుకోగలిగితే మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఒక 1 monthలో ఒక కర్వ్ గీస్తే టెక్నికల్గా ఎన్ని సక్సెస్ఫుల్ రిడ్రెసల్ జరిగినాయి అనేది తెలియపరచవచ్చు. సో ఒక ట్రాక్ రికార్డ్ అనేది మనకి ముందు ఉంటుంది ఈ గవర్నెన్స్ వల్ల. అలాగే 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటేమో ఎమర్జెన్సీ అలర్ట్ అనేది విజయ్ గారిని అభినందిస్తున్నాను ఈ డెవలప్ చేసినందుకు, విజయ్ అండ్ హిస్ టీమ్. అయితే వారికి ఒక సూచన ఏమిటంటే ఎమర్జెన్సీ అలర్ట్ అని ఒక రెడ్ కలర్లో బ్లింకింగ్ వచ్చేలాగా పెట్టండి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఏ సముద్ర ఒడ్డున ఉన్న జనానికి కానీ కాలువల పక్కన ఉన్నా కానీ ఏదైనా ఎమర్జెన్సీ అలర్ట్స్ ఉంటే ఆ ఎమర్జెన్సీ అలర్ట్స్కి ఇచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఆర్డీఓ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ తొందరగా నైట్ అయినా కానీ 24/7 బేసిస్ మీద అలర్ట్స్ ఇస్తే ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్లో అటెండ్ కావడానికి వీలు పడుతుంది. బట్ సునాయాసంగా జరిగే కార్యక్రమాలన్నీ ఎలాగో చెప్పినట్టుగా 10 నుంచి 11 గంటల వరకు మీరు పొందుపరచవచ్చు. ఇంకోటి రెండవది, క్రమేపీ దీని యూసేజ్ని చూసి ఇంపార్టెంట్ మెసేజ్ని మాత్రం, అంటే అప్లికేషన్ ఎంట్రీ మాత్రం తెలుగులో కూడా కన్వర్ట్ చేసి తెలుగులో కూడా పొందుపరిచేలాగా చేస్తే జనాలకి కొద్దిగా ఈజీ అవుతుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం అన్ని లింకులు చేయక్కర్లేదు. బట్ ఒక ఓన్లీ గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టడం మాత్రమే తెలుగులో ఉంటే చాలు. సో దట్ పబ్లిక్ ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సో వెస్ట్ గోదావరి కలెక్టర్ గారికి ఆహ్వానం పరుస్తూ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నేను తెలీదు, బట్ మనకు వాళ్ళు తెలుసు కదా, టీవీలలో చూస్తుంటాం. అయితే ముఖస్థుతి కాదు, బట్ నాకు ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆమె స్పీచ్ని టెక్నాలజీ పరంగా అది ఎలా ఉపయోగిస్తుందో మాకన్నా అంత బాగా
మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని ఉపయోగాలు, ప్రత్యేకత. సో క్లారిటీ ఇన్ మైండ్. తర్వాత ఒక మనిషి చేయాలన్న ఆతృత, తాపత్రయం, దృఢ నిశ్చయం చేసుకుంటే ఎటువంటి పనైనా చేయొచ్చు అనేది ఈరోజు ఎంపీ గారు ప్రూవ్ చేయగలిగారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది ఎన్ని సంవత్సరాల నుంచో, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా సుపరిపాలనకి అనే విషయాన్ని ఈరోజు పొందుపరిచారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను కూడా ఒక చిన్న భాగస్వామ్యం చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి నేను ఆహ్వానించినందుకు ఆయనకి, ఈ రాజమండ్రి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. ఎస్పీ రూరల్ అండ్ ఎస్పీ రాజమండ్రి and SP West Godavari district, East Godavari district, and other honorable members on the dais. Sorry, but I got held up because of these heavy rains. Mari akadakada ee heavy rains valla we had to do some relief and rehabilitation and start some 15 centers for the people who got stranded in these places. So కొన్ని చోట్ల ఈ గ్రామాల్లో ఇవన్నీ కూడా ఉండటం వల్ల అవన్నీ చూసుకొని మరి ఆ రూట్లో చూసుకొని రావటం వల్ల రిలీఫ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి చూడటం వల్ల మరి లేట్ అయింది. అండ్ వెన్ ఆనరబుల్ ఎంపీ రాజమండ్రి అరుణ్ కుమార్ గారు ఇన్వైట్ చేసినప్పుడు I thought already I have heard a lot and of course seen him in action in our district as he has 3 constituencies. మరి ఆయన ఎంపీ ల్యాడ్స్ కూడా చాలా యూనిక్గా ఖర్చు పెడతారని నేను చెప్పి విన్నాను. దట్ హీ స్పెండ్స్ ఇట్ ఫార్ ఆన్ వెరీ టాంజిబుల్ థింగ్స్ అండ్ క్లోజ్లీ మానిటర్స్. అండ్ that is what I was told, because most of his funds he gives in East Godavari district and annaru, but slowly over a period of time he started with 5 lakhs and ultimately he has given 50 lakhs from his MP lads. And with that sir, that's very less, sir, out of 5 crores for a year. And with that we have been able to improve all the veterinary institutions in the 3 constituencies, dispensaries, all the hospitals, veterinary hospitals and the rural livestock units by giving trevises, trevis sheds, inpatient sheds, atarata, and then operation surgeries ki equipment anni chotla kuda ivagalgam. So jillalo ila 200 institutions ni improve cheyadam valla 20 lakh sheep and cattle population in the district have benefited, and almost 10 lakh farmers have benefited. So that is why after much thought, so what I would like to say here, point about our honorable MP, is that after much thought he has decided, he has done a lot of work about it. Is it going into the right hands or not? Anni choosy, and then he has given, and he has also monitored what we have been doing, and we have given him photographs of all that. So from all this I can see that honorable MP has come up such a unique idea. Ilanti website launching ante khachitanga it is very, very useful, and I think this is the most important thing that is essential. Endukante without this sort of a thing it is very difficult, and common man is always going to coming to us and going to the honorable MLAs and MLCs, MPs with lot of representations. Avanni kuda redressal cheyatamu, track cheyatamu with just a CC or a PA is very difficult. కానీ ఇలా ఆన్లైన్ ఎంట్రీ చేయటము అండ్ ఇమ్మీడియట్గా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం విచ్ ఈస్ అ కీ థింగ్ ఆఫ్ దిస్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ వాజ్ ఆల్సో బీన్ టోల్డ్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో డెమాన్స్ట్రేటెడ్ హియర్ దట్ ఇట్ ఈస్ బై ద SMS వస్తుంది టు ద రిసిపెంట్, టు ద అప్లికెంట్, సేయింగ్ దట్ యువర్ మెసేజ్ హ్యాస్ బీన్, యువర్ అప్లికెంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్. అండ్ పని అయిన తర్వాత అది కూడా వస్తుంది ద రిప్లై దట్ ఇట్ హ్యాస్ బీన్ డన్ ఆర్ వై ఇట్ కుడ్ నాట్ బి డన్. But such a thing is very, very much essential, because a common man repeatedly goes wrong. All of us, we know that. Chalsalu manam cheyagalivini kuda cheyalem, endukante we find it difficult to keep track of all the things that are happening. Endukante saraina monitoring mechanism lekpotam valla, and chalsalu chesinavu kuda manam cheppalem, endukante adi
చేసామో లేదో అయిందో లేదో కూడా మనకి తెలియదు, బికాస్ వీ డోంట్ మానిటర్ అండ్ ట్రాక్ థింగ్స్ ప్రాపర్లీ. అండ్ అఫ్ కోర్స్ సర్టన్ థింగ్స్ ఆర్ దే జెన్యున్లీ మనం చేయలేం, అవి వీ నీడ్ నాట్ హెసిటేట్, మనం ఖచ్చితంగా చెప్పొచ్చు వీ కెనాట్ డూ దిస్ బికాస్ దిస్ ఈస్ ద రీజన్, శాంక్షన్ లేదు, ఫండ్స్ లేవు. కానీ ఒక సరైన రీజన్తో మనం చెప్పలేకపోవడం వల్ల సో ఆ బెనిఫిషరీస్ ఆర్ అప్లికెంట్ ఇచ్చిన పెటిషనర్స్ దే ఫీల్ అన్హ్యాపీ. So with this sort of a grievance monitoring thing, I think this is really a great service to the petitioner. ఎందుకంటే petitioner ఎప్పుడు మనము ఒక someone who is coming and asking us for something అన్నట్టుగా ఎప్పుడు కూడా చూడకూడదు. He is the reason, as Mahatma Gandhi has said, every customer is the reason why we exist. Now today being his October 1st, his birth anniversary, we should also see that petitioner is the reason why we all exist, because we get from taxes nunchi manaku as officer we get our salaries, and honorable MLAs and MPs ante well he is a voter and he has to be respected. So prati okka pani kuda vallu chesedi manam manasto chusi manasto vini vilayganivi chesi చేయలేనివి చేయలేము, దిస్ ఈస్ ద రీజన్ అని మనం చెప్పగలిగి ఆయనను ఎక్నాలెడ్జ్ చేస్తే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ సర్వీస్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎండివర్ our honorable MP has done all this, and I have seen many other salient features also, all MP Lads works and all the constituency development funds and all the other works and activities going on. And we could computerize cheste online cheste definitely there will be, we will also know ఏ వర్క్స్ హ్యావ్ టు బి శాంక్షన్డ్ అండ్ నాట్ శాంక్షన్డ్, దాని ప్రోగ్రెస్ మానిటర్ చేసుకోవచ్చు, రిపిటేషన్ ఇన్ శాంక్షన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. So I congratulate Honorable MP Rajahmundry for taking up this initiative because anything that is important to the public is important to all of us, and I wish him the best in this another step which takes him closer to the public and makes him much more service oriented. Thank you. వెబ్సైట్ ప్రారంభించడం చాలా గొప్ప సంగతి. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు వైస్ ఛాన్సలర్ తులసిరామ్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి, రాయమూడి ఎమ్మెల్యే రేతి సూర్యప్రకాశ్ రావు గారికి, పశ్చిమ గోదావరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమేష్ గారికి, రాయమూడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ గారికి, ONGC అసెట్ మేనేజర్ కృష్ణారావు గారికి, RDO వేణుగోపాల్ రెడ్డి గారికి, సర్వీస్ చేసిన మిత్రులారా, ప్రముఖులారా, ఈ ప్రజలకు వద్దకు పాలన లాంటి ప్రజా సమస్యల్ని ఇంటర్నెట్ ద్వారా సమస్యలు తెలిపి సమస్యలకు సమాధానం ప్రజలు తెలుసుకోవడం అనే ఈ వినూత్నమైన ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రారంభించడం చాలా ఈ పార్లమెంటులో ఉన్న ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఆదికవి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నేను పాల్గొన్న ప్రథమ పబ్లిక్ మీటింగ్ ఇది. గతంలో రాజమండ్రి మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఆవిడ ఉపన్యాసం వినడానికి వచ్చాను. తర్వాత రోడ్ రైల్ కమ్ బ్రిడ్జి ఓపెన్ చేసినప్పుడు వచ్చాను. ఒకసారి బాబు జగజీవన్ రామ్ గారు ఈ వస్తుంటే ఆయన స్పీచ్ వినడానికి వచ్చాను. ఈవేళ ఈ మహోన్నతమైన ఇంటర్నెట్ ద్వారా ప్రజా సమస్యలు వాటికి సమాధానాలు తెలుసుకునే ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభించడం రావటంలో నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవనీయులు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఈ రాజమండ్రి నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు వ్యక్తిగా మహోన్నతమైన వ్యక్తిగా గొప్ప విశ్వసనీయతమైన గలవాడిగా రాజమండ్రి పార్లమెంట్లోనే కాకుండా
ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా మీకు అభిమానులు ఉన్నారు. మీరు మాట్లాడే భాషలోను విషయంలో స్పష్టతలోను మీరు అనేక మేధావులు ప్రముఖులు విశ్వసనీయత కలిగిన పార్లమెంటేరియన్ అనే ముద్ర వేయించుకున్నారు. ఇదే రకంగా ప్రజలకు కూడా మీరు మీ దగ్గరికి రాలేని ప్రజలకు మీరు అందుబాటులో ఉండనేమో అనే అనుమానంతో ఒక 15 మందిని వెనుక పెట్టి వారికి ఈ సదుపాయం సౌకర్యం కలగజేయటం మహా గొప్ప ఆలోచన. ఈ సందర్భంలో మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలు మీ పరిధిలో కొంత భాగం ఉన్నాయి కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రజల సమాచారం, రెవెన్యూ డివిజన్ల వారీగా సమాచారం కూడా ఇంటర్నెట్లో ఉంచితే అది కూడా చాలా చరిత్ర, తర్వాత జనాభా, ఈ సమాచారం కూడా ఇందులో ఉంచితే Rajahmundry.comలో lokSabha.comలో ప్రతి విషయం కూడా ప్రజలకు తెలుస్తుందని భావిస్తున్నాను.